మొత్తానికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఎమ్మెల్సీగా సక్సెస్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నారా? 2 సంవత్సరాల పదవి కాలంలో ప్రజల సమస్యలపైన మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. నవీన్ రెడ్డి గారు మాట్లాడడానికి ఇంత క్లాస్గా ఉన్నారు, అస్సలు రూపం వేరే రకంగా ఉంటుంది. నేను ఆ రోజు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, ఆ రాజకీయ కక్ష సాధింపుల చర్య భాగంగానే నా పైన కేసులైనా తప్పించి ఎమ్మెల్యే గారిని కొట్టండి ఇంకేదో మాట మాట్లాడారు. ఒకవేళ ఆయన డంపింగ్ యాక్ట్ తీసుకురాకపోతే ఆయనని నేను పాలాభిషేకం చేస్తాను, నేను ఊరేగింపు చేసి గెలిపిస్తా అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఆ మాట మీద ఇంకా కట్టుబడి ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఏదైతే డంపింగ్ యాడ్ తేనన్నారో ఆ డంపింగ్ యాడ్ వచ్చిన జీవో తర్వాత రిజైన్ చేస్తే కూలీలో పెట్టి గెలిపించే బాధ్యత నాదంటే చెప్పినా అండి. కానీ ఆయన ఏం చేసిండండి? రిజైన్ చేసిండా? దానిపైన ఏమన్నా ఉద్యమిస్తుండా? క్లారిటీగా చెప్పండి. శంకర్ గారు తీసుకురాకపోతే నవీన్ రెడ్డి గారు ఏం చేస్తారు? సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ మీద ప్రజలను రోడ్డు పైన తీసుకొచ్చేసారు, వదిలిపెట్టేసారు. వాళ్ళకి నిద్ర లేని రాత్రులు గడుపుతారు, యువకులు ఆలోచనలు పడ్డారు. ఇలాంటి చరిత్రహీనుడు మల్లల్లో పడితే రాళ్లతోటి నిజంగానే దాడి చేసే సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు శంకర్ గారు గెలవరని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. శంకర్ గారు గెలుస్తారు. జూనియర్ కాలేజీలు తెచ్చిండి, ఈరోజు బ్రహ్మాండంగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కడుతుంది సొంత నిధులతో అని చెప్పేసి. సొంత నిధులు అంటే ఆయన సొంతం పైసలా చెందలా? ఎమ్మెల్యే గారు కట్టిస్తున్నారు. మాట్లాడదండి. నేనేమడుగుతున్నా, పైసలు ఆయన ఇంట్లోకేంచి ఆయన సంపాదించిన ఆస్తులకేంచి ఇస్తుండా, చందాలు వసూలు చేసుకొని ఇస్తుండా? చెప్పండి. కొంతమంది విరాళాలు ఇచ్చినప్పుడు ఆయన పేరు ఎట్లా వస్తుందండి? అసలు ఏం డెవలప్ చేయలేరా? 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరా? షాద్నగర్ రేషన్ బియ్యం ఇస్తే డెవలప్మెంట్ అంటారా? ఉన్న పెన్షన్ ఇస్తే డెవలప్మెంట్ అంటారా? కొత్త స్కీమ్స్ ఏమి ఇచ్చారనేది చెప్పండి మీరు. అది చెప్పకుండా మీరు షాద్నగర్ డెవలప్ చేసిండు, రోడ్లు వేసారంటే ఏ గవర్నమెంట్ ఉన్నా రోడ్లు వేయవలసిందే. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ నాగర్గుంట నవీన్ రెడ్డి గారు ఉన్నారు. నవీన్ అన్న నమస్తే అన్న. ఎట్లుందన్న? దాదాపుగా అంటే మొత్తానికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఎమ్మెల్సీగా సక్సెస్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నారా? ఎమ్మెల్సీగా మా పార్టీ నన్ను నమ్మి నిలబెట్టినందుకు మరొకసారి పార్టీ అధినాయకత్వానికి హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఓటు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. 2 సంవత్సరాల పదవి కాలంలో ప్రజల సమస్యలపైన మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే దాదాపుగా 2024 నుంచి 2024 కానీ 25 కానీ 26 కానీ ఈ రోజు వరకు అసలు ఎమ్మెల్సీలకు కూడా ఫండ్ ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. ఓకే, పోనీ క్షేత్రస్థాయిలో ఏదైనా పనులు అవుతున్నాయంటే మీరు చూస్తున్నారు కదా, లంచగొండే అవతారం ఎత్తిన అధికారులు రోజొకటి దొరుకుతున్నారు. అంటే వాళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తుందంటే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అన్న. సో మొత్తానికి ఆ టైంలో కాంగ్రెస్ గాలి ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా మహబూబ్నగర్ అయినప్పటికీ మీరు గెలవడం అదొక చారిత్రాత్మకమైనటువంటి విజయం అన్న. నెక్స్ట్ నవీన్ రెడ్డి గారి స్టెప్స్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఒకటండి, ప్రజా జీవితంలో అలుపెరగని పోరాటం చేసి కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ తెచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే మేము విజయం సాధించడం జరిగింది. ఆ రోజు పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో 4 నెలలు ఉండగా ముఖ్యమంత్రి పేరు చెప్తేనే భయపడే పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం నా పైన పూర్తి నమ్మకంతో నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నాకు చాలా క్లారిటీ ఉంది. ప్రజాక్షేత్రంలో పోరాడితే ఎప్పటికైనా విజయం సాధించవచ్చని దాన్నే స్ఫూర్తిగా కేసీఆర్ గారి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ముందరకు పోవడం జరిగింది. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నా విజయంతో మరొకసారి నిరూపితమైంది. సో నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ బరిలోకి దిగబోతున్నారా అన్న? షాద్నగర్లో మొత్తానికి మీ గురించి టాక్ నడుస్తుంది, నవీన్ రెడ్డి గారికి టికెట్ వస్తుంది అది ఇది అని చెప్పేసి. కొంత వర్గం ఏమో నవీన్ రెడ్డి గారికి రాదని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది బలంగా. సో వీళ్ళపల్లి శంకర్ని ఢీ కొట్టేది ఎవరు బీఆర్ఎస్ నుంచి? ఒకటైతే చెప్పగలుగుతండి, ఆ రోజు పరిస్థితుల్లో ముఖ్యంగా ఇదైతే నోట్ చేసుకోవచ్చు తెలంగాణ ప్రజలు. ఆ రోజు పరిస్థితుల్లో కొంతమంది మీద వ్యతిరేకతతోటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తప్పించి నిజంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు మీరు ఒక్కసారి చూడండి.
24 గంటల కరెంటు కానీ, ఇంటింటికి నల్లా కానీ, రైతు బీమా కానీ, మీరు గమనించండి, రైతును ఆదుకునేటోళ్ళు ఎక్కడ లేకున్నా కానీ మన భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారు రైతులను ఆదుకోవడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి 5,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు కరెక్ట్ వాళ్ళు పంట పెట్టే టైంలో ఇవ్వడం జరుగుతుండే. అలాంటి మంచి మంచి స్కీమ్స్ కూడా తీసుకొచ్చారంటే అవిటిని కూడా ప్రజలు మర్చిపోయారంటే కొంతమంది క్యాండిడేట్ల పైన వ్యతిరేకత అంటాను అనుకుంటున్నా. అంటే అన్ని ప్లేసులు అనేది కాదు, కొన్ని ప్లేసులు అయితే అదే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బలంగానే ఉంది, ఇప్పుడు బలంగానే ఉంది. దానికి ఉదాహరణ నా గెలిపే కావచ్చు, మీరు తీసుకోండి. మహబూబ్ నగర్ డిస్టిక్లో ముఖ్యమంత్రి వాళ్ళ సహచార ఎమ్మెల్యేలు 12 మంది ఉండగా, మినిస్టర్ ఉండగా కూడా నన్ను గెలిపించారంటే పాలమూరు ఎవరికి ఓటేసింది? కేసీఆర్ గారికి ఓటేసింది. షాద్ నగర్ బరిలో నవీన్ కుమార్ రెడ్డి గారు ఉండబోతున్నారా అన్న చాలా మందికి ఒక డౌట్. ఒకటైతే చెప్పగలుగుతండి, ప్రజా జీవితంలో నిత్యం ఉన్నోళ్ళు ఆ రోజు పరిస్థితుల్లో ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళకే పార్టీ టికెట్ ఇస్తుంది. ఓకే, నవీన్ రెడ్డి అనేది కాదు, ఏ నియోజకవర్గంలో అయినా కానీ, షాద్నగర్ నియోజకవర్గం కాదు 119 నియోజకవర్గాల ఆ రోజు సర్వేలా ఎవరైతే ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్షాన్ని ఢీకొట్టగలుగుతారో వాళ్ళకే టికెట్లు ఇస్తుంది, వాళ్ళే గెలుస్తారండి. మీరు అది కళ్ళారా చూస్తారు, టికెట్ ఎవరికి వస్తుంది అనేది కూడా చూస్తారండి. అయితే నవీన్ రెడ్డి గారు మాట్లాడడానికి ఇంత క్లాస్గా ఉన్నారు, అస్సలు రూపం వేరే రకంగా ఉంటుంది. నవీన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేసిందన్ని కబ్జాలు అని చెప్పేసి, రౌడీజం అని చెప్పేసి, కేసులు ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా మీ గురించి మాట్లాడుతున్నటువంటి తీరన నిజంగా నవీన్ రెడ్డి గారు ఆ మచ్చ అనేది ఎందుకు ఉండిపోయింది? నేను ఒక విషయం చెప్తా చూడండి. నేను ఆ రోజు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, ఆ రాజకీయ కక్ష సాధింపుల చర్య భాగంగానే నా పైన కేసులు అయినా తప్పించి నేను అసలు ఏమీ, అంటే జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్ అనేది ప్రతి మండలంలో జరుగుతుంది, ప్రతి విలేజ్లో జరుగుతుంది. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో మేమున్నాం, మా కుటుంబం ఉంది. మా కుటుంబం ఇప్పటి వరకు ఓడిపోలేదు, మా అనుచరులు కూడా ఓడిపోలేదు. స్థానికంగా ఇప్పుడు తీసుకోండి, మా మండల్లో దాదాపుగా 19 సీట్లు ఉంటే ఒకటి యునానిమస్ అయింది, కన్నా శాంతివనం. మిగతా 18లో దాదాపు 13 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ముఖ్యంగా మీరు గమనించి చూడవలసింది ఏంటంటే, వీర్లపల్లి శంకర్ ఏదైతే వీర్లపల్లి అంటారో, ఆ కసలవాది శంకరయ్య సొంత ఊరు వీర్లపల్లిలో కూడా ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన నవీన్ రెడ్డి క్యాండిడేట్ చిందం పాండు అనే అతను గెలిచిండు. అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే సొంత ఊర్లో ఓడిపోవడమే కాదు, సొంత మండల్లో కూడా ఒక 4-5 సర్పంచులు మాత్రమే వాళ్ళు గెలిచిరంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా అతను ఇంతకుముందు బీఎస్పీ పార్టీ నుంచి నిలబడ్డాడు. అతనికి ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా? అతనికి ఏమన్నా లేదు రెంటల్ బిల్డింగ్స్ ఉన్నాయా? అతను 2 ఎలక్షన్లో కూడా పైసలు ఎట్లా ఖర్చు పెట్టింటే మీరు లైవ్గా చూసారు. అన్లిమిటెడ్ పైసలు ఖర్చు పెట్టండి, ఓటుకు 2,000-3,000 కూడా ఇచ్చిరంటే అసలు అతని ఆదాయం ఏంది? లేదు, నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అంటే మా పక్షంలో ఉండని, ప్రతిపక్షంలో ఉండని, వాళ్ళందరూ అసలు ఏం బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి. ఓకే, మీరు తెలుసుకోవచ్చు, షాద్ నగర్లో దాదాపుగా 400 ఫ్యాక్టరీలు ఉంటాయి. 400 ఫ్యాక్టరీలో ఎవరైనా ఓనర్ నవీన్ రెడ్డి ఎప్పుడైనా మిమ్మల్ని కలిసిందంటే మీరు కూడా అడగవచ్చు. కానీ రాజకీయ జీవితంలోనే షాద్ నగర్లో చాలా మంది లీడర్లను చూసినా ఖాళీ వాళ్ళు ఇచ్చే నెల వస్తువులకి వాళ్ళకి రాజకీయాలు వస్తున్నారు తప్పించి నిజంగా ప్రజా సమస్యల పైన అసలు పోరాటమే లేదు. ఉదాహరణకు సిద్ధాపూర్ తీసుకోండి, సిద్ధాపూర్లో ప్రజలు చైతన్యవంతులు కానీ రాజకీయ నాయకులు అందరూ ఫెయిల్ అయిపోయారండి. మీరు ఒకసారి చూసుకోండి. అది నవీన్ రెడ్డి గారు ఏడు సక్సెస్ అండి. నవీన్ రెడ్డి గారు ఒక రోజు చౌరస్తాలో కూర్చొని ఎమ్మెల్యే 50 కోట్లు తీసుకోండి, ఎమ్మెల్యే రాళ్లతో కొట్టి ఈ చేయండి అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడి వెళ్ళిపోయింది తప్పించి నవీన్ రెడ్డి మళ్ళీ ఎక్కడ కనిపించింది అని చెప్పేసి అనుకోవచ్చు. నేను ఆ మాటలకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. ఎమ్మెల్యే గారికి 50 కోట్లు నిధులు అందినాయి. ఎవరెవరైతే ఈ రోజు సైలెంట్ ఉన్నారో, ఖాళీ ఫోటోలు పోయి దిగొస్తారో ప్రతి ఒక్కరికి నిధులు అందినాయి అనే మాట మాత్రం వాస్తవం. అంటే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అందినాయి, ఎవరి దగ్గర నుంచి అందినాయి అనుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి వస్తాయండి అవి. వాళ్ళకు వచ్చే వాళ్ళకు కావచ్చండి, ఎందుకంటే వాళ్ళకి నిమ్మకు నీరెత్తనట్టుకు ఉంటున్నారు. ఏదో అఖిలపక్ష మండలి పెడితే వాళ్ళు వస్తున్నారు, ఫోటోలకు ఫోటోలు ఇస్తారు తప్పించి నిజంగా కార్యాచరణ ఏడుందండి. నేను సైలెంట్గా ఉండడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ ప్రజలకు అర్థం కావాలి ఎవరు వాళ్ళ తరఫున పోరాడతారు, ఎవరు వాళ్ళ తరఫున వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తారు, ఎవరు నిజంగానే ఫైట్ చేయగలుగుతారు, ఎవరు ఉద్యమాన్ని ఉధృతం చేయగలుగుతారు అనేది ప్రజలకు ఇప్పటికీ సుస్పష్టంగా కనబడుతున్నది, వాళ్ళకి అర్థమవుతున్నది. వాళ్ళే ఉద్యమం
పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త ప్రజలపైన ఉంది ఇప్పుడు. ఎందుకంటే లీడర్లు మేనేజబుల్ అనేది సాధారణ అందరికీ తెలుసు. చాలా మంది ఇప్పటి వరకు మౌనవ్రతం వీడతలేరు. ఎందుకు వీడతలేరు అనేది నేను ఇప్పుడు అడుగుతున్నా. స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారు ఒక మాట చెప్పారు, అది వస్తే సిద్ధాపూర్ రానిస్తానా, అవును నేను అన్నమే తింటున్నా, గడ్డి ఏం తింటలేను, అవును కొత్తూరు దాటనియను, కొత్తూరుకు వస్తుంది అంటని మాట్లాడిన శంకర్ గారికి జీవో కాపీ ముందలున్నది. ఓకే మరి రిజైన్ నువ్వు చేస్తానని ఆయనే చెప్పిండు కదా, ఫస్ట్ అయితే ఎవరు అడగలేరు కదా. అవును. ఎందుకు ఈ రోజు వరకు రిజైన్ చేస్తలేరు, ఎందుకు దానిపైన స్పందిస్తలేరు? కాంగ్రెస్ పార్టీలో కొన్ని చిన్న చిన్న పదవులు, ఆ పార్టీ ప్రెసిడెంట్ అని, పిఎస్ఏ చైర్మన్ అని దానికే లోబడి లొంగ తీసుకుంటున్నారంటే మాకు అర్థమైపోతున్నది. దానిపైన ఉధృతంగానే మేమైతే ఖచ్చితంగా పోరాడతాం, సిద్ధాపూర్ ప్రజలకు అండగా ఉంటాం. అవసరం అనుకుంటే నిరాహార దీక్షకే కూర్చుంటాం. ఏదో టెంపరవరీగా చెప్తలేదండి ఇది. అన్నాను ఖచ్చితంగా ప్రజలు కూడా డిసైడ్ అవుతారు ఎవరు వాళ్ళ తరఫున పోరాడతారు అనేది. ప్రజలకు కూడా తెలియాలి ఎవరు ఏ లీడర్ ఏం చేస్తారు అనేది తెలియాలంటని చెప్పి నేను 2 రోజులు సైలెంట్గా ఉంటాను తప్పించి దానిపైన సెట్ బ్యాక్ అయ్యే ప్రసక్తే ఉండదు. మా కార్యాచరణ ఒకసారి ప్రకటిస్తే చాలా ఉధృతంగానే ఉంటుంది. అఖిలపక్షం అంటని అన్నారు, అఖిలపక్ష నాయకులు కూడా అందరినీ కలుపుకొని పోతురా లేదా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అఖిలపక్ష నాయకులు ఎవరిని పిలుస్తున్నారు, ఎవరిని పిలుస్తారు అనేది కూడా స్పష్టత అయితే అక్కడ లేదండి. ఇప్పుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు, అందేబాబాయ్ గారు కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం, తర్వాత పాలమూరు విష్ణువర్ధన్ ఏదో రిలే నిరాహార దీక్ష చేయడం, తర్వాత కాంగ్రెస్ నాయకులు మాత్రం రానివ్వమని చెప్పడం, తర్వాత అంజయ్ యాదవ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా ఎల్హెచ్పిఎస్ నుంచి పోరాటం చేస్తున్నారు. రాంబల్ నాయక్ గారు ఉన్నారు, మీ పార్టీకి చెందిన వాళ్ళ నేతలు ఎక్కువ మంది ఉన్నారు. నేను ఏం చెప్తున్నాండి, ఓన్లీ ప్రెస్ మీట్లకు కాగితాలకి పరిమితమైనట్టుగా నేనైతే అనుకుంటున్నా. వాళ్ళు ఏ పార్టీలు ఉండని, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఉండండి, ఆయనకు ఉండే తపన నేనైతే చూసిన ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతోటి పోరాడాలనేది. మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తున్నా కానీ 2 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్పించి నిజంగా సిద్ధాపూర్ పైన ఏం కార్యాచరణ చేస్తున్నారో తెలిపాలి. ఈరోజు నేను కూడా చూసిన శ్రీవర్ధన్ రెడ్డి గారు, అందేబాబాయ్ గారు వేరండి, మంచి శుభ పరిణామం. చాలామంది ఇంకా రాజకీయ నాయకులు స్పందించాలి. ఎటు తిరిగి షాద్నగర్లో సిద్ధాపూర్ను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత షాద్నగర్ ప్రజలపైన ఉన్నది, షాద్నగర్ మేధావుల పైన ఉంది. షాద్నగర్కు ప్రేమగా చూసుకునే చాలామంది బయట వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ కూడా అందుతుందంటని చెప్పి మేము అనుకుంటున్నాం. మహేష్ బాబు గారు ఉన్నారు, దత్తత తీసుకున్నారు, ఆయన కూడా స్పందిస్తారంటని అనుకుంటున్నాం. స్పందించకుంటే అతి త్వరలో ఆయన కూడా ఇల్లు ముట్టడియాలి. ఎందుకంటే ఎందుకు దత్తత తీసుకున్నావు, ఎందుకు స్పందిస్తలేవు? ఓకే అంటే కనీసము దానిపైన మాట్లాడడానికి కూడా మీకు అంత సిగ్గు అనిపిస్తుందా? అంటే మీరు ఆ రోజు ఎందుకు దత్తత తీసుకున్న దానికి చిన్న కారణం ఏదన్నా చూపెట్టగలగాలి. మినిమం ఆ ప్రజలు ఇలా సిద్ధాపూర్ మహేష్ బాబు దత్తత ఊరు అంటారు కానీ సిద్ధాపూర్ చెత్త ఊరు అనే కాడికి తీసుకొచ్చారంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉందంట అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేధావులు అనేది ఒక్కోసారి నోరు విప్పాలి. మీరు కూడా మేధావే అనుకుంటున్నాం కాబట్టి నోరు విప్పుతారండి అని చెప్పి అనుకుంటున్నాం. కానీ అధికార పక్ష నాయకులు ఇప్పటికి కూడా చెప్తున్నా, మీరు ఆ పార్టీ పదవులకో ఎవరో ఇచ్చే పదవులకో కాదు, మీరు ప్రజలు ఉంటే మీరు ఖచ్చితంగా లీడర్గానే ఎదుగుతారు. ఇంతకుముందు శంకర్ గారు ఆరోపించారు మా దగ్గర స్కామ్ జరిగింది ఆడ 9 కోట్లకు సంబంధించి అంటాను అన్నారు. కావాలంటే ఆయన ఏమడుగుతుండంటే మీకు కావాలంటే పేపర్లు చూపెడతా మీరు చూసుకోండి అంటున్నాడు. కానీ మళ్ళీ దానిపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు ఇప్పటివరకు అర్థమైంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ 9 కోట్లు ఆయన కూడా 4 కోట్లు 5 కోట్లు ముట్టినట్టున్నాయి, అందుకనే సపోర్ట్ చేయకుండా ఉన్నట్ట నేను అనుకుంటున్నా. నిజంగానే స్కామ్ జరిగితే 3 సంవత్సరాలు గాజులు పెట్టుకొని కూర్చున్నావా? ఇంత గట్టిగా చెప్తున్నా, గాజులు పెట్టుకొని కూర్చుంటే నువ్వు మళ్ళీసారి ఆ విషయం మాట్లాడాలి. నిజంగానే నీకు సంబంధించిన కాంగ్రెస్ ఏ లీడర్ అయినా సరే, కాంగ్రెస్ కండువా కప్పుకునేటోడు ఎవడైనా సరే 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగానే అవినీతి జరిగితే మా ఎక్స్ఎంపీ రవీందర్ గారు కూడా చెప్పారు, మా గవర్నమెంట్లో ఏదైనా ఉంటే మీరు విచారణ చేయండి, విచారణకు మేము కూడా సహకరిస్తామండి అని చెప్పి. ఇంత చెప్పినాక కూడా మళ్ళీ స్కామ్ జరిగిందంటే అసలు ఈ ప్రజలను తప్పుదో పట్టించడానికి మాత్రమే మీరు చేస్తున్నారు. నిజంగానే కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మనము మన సిద్ధాపూర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. పార్టీలకు అతీతంగానే స్పందిద్దాం. సిద్ధాపూర్ను
కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఎంత పెద్ద ఆందోళనకైనా సిద్ధం. పార్టీలకు మీరు ఇట్లనే ఉంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మీరు అనుకుంటున్నారు అరే పబ్లిక్ అంతా మా చేతులు ఉంటాయంటే ఆ పబ్లిక్ కూడా గమనిస్తారు మీరు ఇంకా ఆపుతారేమో అంటాను. కానీ ఏ రోజైతే మీరు ఆపరో ఆ చెత్త అంతా తీసుకొచ్చి మీ మీద కూడా పోసే సందర్భాలు, మీరు ఇళ్ళల్లో తిరగలేని పరిస్థితులు, మీ ఊళ్ళో తిరగలేని పరిస్థితులు కూడా రానున్న రోజుల్లో మీరు చూస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నవీన్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే గారిని కొట్టండి ఇంకేదో మాట మాట్లాడారు. తర్వాత ఒకవేళ ఆయన డంపింగ్ యార్డ్ తీసుకురాకపోతే ఆయనని నేను పాలాభిషేకం చేస్తా, నేను ఊరేగింపు చేసి గెలిపిస్తా అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఆ మాట మీద ఇంకా కట్టుబడి ఉన్నారు. నేను ఒక విషయం చెప్తున్నా అండి, నేను చాలా స్పష్టంగా మాట్లాడినా. ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఏదైతే డంపింగ్ యార్డ్ తేనన్నారో ఆ డంపింగ్ యార్డ్ వచ్చిన జీవో తర్వాత రిజైన్ చేస్తే మేము పూలులో పెట్టి గెలిపించే బాధ్యత నాదంటే చెప్పినా అండి. కానీ ఆయన ఏం చేసిండండి, రిజైన్ చేసిండా? దానిపైన ఏమన్నా ఉద్యమిస్తుండా? తీసుకురాకపోతే సొల్యూషన్ రాకపోతే ఏందండి, కాంగ్రెస్ వాళ్ళే రోడ్డు పైన ఎక్కి ధర్నాలు చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, గృహ నిర్బంధం చేస్తున్నారు, ప్రతిపక్షాలు కొట్లాడుతున్నాయి. దానికి అర్థం ఏంటంటే అంటే కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉందా? క్లారిటీ లేదా? ఇక నా డౌట్ ఏంటంటే ఒకటి క్లారిటీగా చెప్పండి, శంకర్ గారు తీసుకురాకపోతే నవీన్ రెడ్డి గారు ఏం చేస్తారు అన్నది నాకు. నేను ఒక్కటే చెప్తున్నా అండి, శంకర్ గారు తీసుకొచ్చినా తీసుకురాకున్నా ప్రజలను రోడ్డు పైన పడేసిర్రు. ప్రజలు గమనిస్తున్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇలాంటి చరిత్రహీనుడు మల్లల్లో పడితే రాళ్లతోటి నిజంగానే దాడి చేసే సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అసలు సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ అనే అంశము ఇప్పుడే వచ్చింది కదండి, పాత గవర్నమెంట్లో అయితే లేదు. ఇప్పుడే వచ్చిన అంశాన్ని వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకొని కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అంటారు డంపింగ్ యార్డ్ తీసుకురాకుంటే కాలేలైనా సరే ముక్తం, ఆయన భారీ మెజార్టీ తోటి గెలిపిస్తామంటే ఇది ఒక స్కామా? అంటే భయపట్టిస్తురా మీరు ఓట్లు వేయడానికి డంపింగ్ యార్డ్ తెస్తున్నాం, మీరు ఓట్లు వేయకుంటే డంపింగ్ యార్డ్ తెస్తామని బెదిరిస్తున్నారా? బెదిరింపులగానే తప్పించి మీరు రాజకీయం గురించి ఎందుకు మాట్లాడుతారు? ఆ విషయంలో ఫస్ట్ లైన్ రిజైన్ చేస్తే గెలిపించే బాధ్యత మాది అన్నాం. ఉద్యమించినాక ప్రజల్లో ఉద్యమం వచ్చిన తర్వాత మేము కొట్లాడిన తర్వాత నువ్వు రిజైన్ చేసి నిన్ను గెలిపించాల్సిన అవసరం ఏమున్నది? ఓ చెత్తను తీసుకొచ్చినోని చిత్తుగానే ఓడిస్తారు తప్పించి ఇంకా గెలిపించే పరిస్థితి అనేది మీకు అనిపిస్తుంది కానీ నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ ఆ టైంలో రిజైన్ చేస్తే డెఫినెట్ గా గెలిపించేట 100% అండి. ఎందుకంటే ఆయననే ప్రెస్ మీట్ పెట్టి నేను రిజైన్ చేస్తా, మా పార్టీ వాళ్ళు రిజైన్ చేస్తారంట చెప్పింది ఆయన. వేరే వాళ్ళు చెప్పిరా? ఆయన చెప్తే దాని మీద మేము మాట్లాడినా తప్పించి ఆయన అసలు గెలిపించే పరిస్థితిలో ప్రజలు ఉన్నారా అండి? నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ మీద ప్రజలను రోడ్డు పైన తీసుకొచ్చేసారు, వదిలిపెట్టేసారు. వాళ్ళకి నిద్ర లేని రాత్రులు గడుపుతారు, యువకులు ఆలోచనలో పడ్డారు, అసలు పనులు బంద్ చేసుకున్నారు. మా ఎస్టీ ఆడబిడ్డలు అయితే వాళ్ళకి నిద్రాహారాలు మానుకున్నారు. నిజంగా ఏదన్నా వస్తుందేమో, నిజంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయేమో, దాంట్లో జీవనోపాధి కల్పిస్తారనుకున్నారు. కానీ ఈ చెత్త కంపెనంతా తీసుకొచ్చి సిద్ధాపూర్ వేస్తే ఇంకా ఆయనను ఇంకా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం ఇప్పటికి కూడా. ఇంకా ఆయన రాజకీయంగా మాట్లాడి నేను తేయకూడదు, నన్ను భారీ మెజార్టీతో గెలిపాలంటే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టే కనబడుతుంది తప్పించి నిజంగా రాజకీయం ఎవరు మాట్లాడుతున్నారండి? రిజైన్ చేస్తా అన్నది ఎవరు? డంపింగ్ యార్డ్ తీయకుండా చూస్తా అన్నది ఎవరు? అంటే ప్రజల్ని సైలెంట్ చేసి డంపింగ్ యార్డ్ తేవడానికి పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా అండి. ఎందుకంటే ఏదైతే ప్రజలకేం ఉద్యమం వచ్చిందో దాన్ని నీరుగార్చడానికే నేను రానియను అది ఇది అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి సలహా చేసేసి ఒప్పందం అయిన తర్వాత చేతుల్లో వేసిండండి. అన్న ఈ రోజు శంకర్ గారు గెలవరని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. శంకర్ గారు గెలుస్తారు, జూనియర్ కాలేజీలు తెచ్చిండి, ఈ రోజు బ్రహ్మాండంగా జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కడుతుంది సొంత నిధులతో అని చెప్పేసి. తర్వాత చాలా వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఒక సమాధానం చెప్పండి. సొంత నిధులు అంటే ఆయన సొంతం పైసలా చెందలా? కాలేజీ కట్టే పైసలు. ఓకే, పేరు మాత్రం ఎమ్మెల్యే గారు కట్టిస్తున్నారు. అవన్నీ మాట్లాడదండి. నేనేమడుగుతున్నా, ఆయన పైసలు ఆయన ఇంట్లోకేంచి ఆయన సంపాదించిన ఆస్తులకేంచి ఇస్తుండా, చందాలు వసూలు చేసుకొని ఇస్తుండా? ఫస్ట్ అది చెప్పండి. కొంతమంది విరాళాలు ఇచ్చినప్పుడు ఆయన పేరు ఎట్లా వస్తుందండి? ఆయన పేరు ఎట్లా వస్తుంది? ఆ నిధులు ఏమైందో కమిటీ వేయండి. నిజంగా ఎన్ని పైసలు వచ్చినాయి, ఎంతవరకు నడుస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్ 1 లక్ష రూపాయలు వస్తే ఎంతవరకు జరుగుతుందో అందరు తెలుసు. అదే ప్రైవేట్ ఫండ్ ఎవరికి ఏమి కమిషన్లు కానీ ఏమి కానీ ఎవరికైనా ఇచ్చే ఇవి కానీ లేనప్పుడు ఎంతలా ఖర్చు అవుతుంది కూడా
తేలిపోతుందండి. ఆయన మంచి పనులు చేస్తే మంచి పనులనే చేసిరండి అని చెప్తారు. విరాళాలు చేసి కడుతున్నాను అని తప్పించి సొంత నిధులు అనేది మాట్లాడొద్దండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన విరాళాలు అంటే పేరు ఎవడైతే పైసలు ఇస్తారో 1,00,000 రూపాయలు ఇచ్చినా 10,000 ఇచ్చినా ఆయన పేరు పెట్టాలి, కానీ ఈయన పేరు ఎందుకండి అనవసరంగా. ఓకే, సో ఆయన అసలు ఏం డెవలప్ చేయలేరా? 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరా షాద్నగర్ లో? 100% ఫెయిల్యూర్ అండి. రోడ్లు వేసినాం, ఇప్పుడు రోడ్డు విస్తరణ చేస్తున్నాం, తర్వాత బ్రిడ్జిలు కట్టినాము, లైట్లు చూడండి, ఊర్లు కూడా లైట్లు చూసినా. నేను ఒక మాట చెప్తున్నా చూడండి, మీరు గవర్నమెంట్ నిధులతోటి లైట్లు ఇస్తున్నారేమో కానీ నేను నా సొంత నిధులతోటి లైట్లు ఇస్తున్నా. నా సొంత నిధులతోటి నేను ఈ రోజు చాలా విలేజ్ లో హైమాక్స్ లైట్లు ఈ రోజు మేము వేయడం జరిగింది. ఈ రోజు కూడా పెద్దేళ్ళకి చిల్లర చౌదరిగూడ మండల్లో లైట్లు ఈ రోజు కూడా మేము 2 ఓపెన్ చేయడానికి వెళ్తున్నాము. తాగునీటికి అవసరానికి కూడా బోర్లను చాలా వేసినాము. సొంతం అంటే మాదండి, ఎవరితో విరాళాలు తీసుకొని దాన్ని వేసుకొని దాన్ని సొంతం అన్నారు. ఇంకొకటి అండి, షాద్నగర్ లో దాదాపుగా 400 ఫ్యాక్టరీలు. ఆ 400 ఫ్యాక్టరీలు మన దగ్గర ఒక 2% మన షాద్నగర్ ప్రయోజనాల గురించి ఖర్చు పెట్టినా ఏ గవర్నమెంట్ తోటి సంబంధం లేకుండా, ఎటువంటి గవర్నమెంట్ నిధులు లేకుండా కూడా షాద్నగర్ డెవలప్ చేసే స్కీమ్స్ చాలా పెట్టొచ్చండి. 400 ఫ్యాక్టరీస్ దగ్గర వాళ్ళ ఫండ్ వాళ్ళకి వచ్చే లాభంలో మనకు కేటాయించవలసినది ఇప్పటి వరకు ఎక్కడ కేటాయించారో చూపెట్టమనండి. రాజకీయాలు ఎవరెంత కరెక్ట్ తెలుస్తుంది. దాన్ని డెవలప్మెంట్ అంటారా? దాని డెవలప్మెంట్ అంటారా? రేషన్ బియ్యం ఇస్తే డెవలప్మెంట్ అంటారా? ఉన్న పెన్షన్ ఇస్తే డెవలప్మెంట్ అంటారా? కొత్త స్కీమ్స్ ఏమి ఇచ్చారు అనేది చెప్పండి మీరు. అది చెప్పకుండా మీరు షాద్నగర్ డెవలప్ చేసిండు, రోడ్లు వేసారంటే ఏ గవర్నమెంట్ ఉన్నా రోడ్లు వేయవలసిందే, కనీస అవసరాలు తీర్చవలసిందే. ఏదైతే వాళ్ళ హామీలు ఇచ్చారో పెన్షన్ పెంచిరా, 2,500 ఇచ్చిరా? లేదు. రైతు బంధు ప్రతి 6 నెలలకు ఒకసారి కంపల్సరీగా పడ్డదా? లేదు. రైతు బీమా కరెక్ట్ అమలు అవుతుందా? రైతులకు ఎరువులు దొరుకుతున్నాయా? దీనిపైన మాట్లాడండి. చెటాన్పల్లి రైల్వే బ్రిడ్జ్ ఉంది, చూస్తున్నాం. ఎట్లయినా మా గవర్నమెంట్ వచ్చినాక మేము ఓపెన్ చేయవలసింది. ఫిక్స్ ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. షాద్నగర్ ఎమ్మెల్యేల సర్వేలు ఎవ్వరుంటే వాళ్ళే బీఆర్ఎస్ టికెట్ వస్తుంది. కన్నీరు గారిస్తే రావవి. ఇట్లాంటివి చాలా చూసినండి. నా రాజకీయ జీవితం 2006 నుంచి స్టార్ట్ అయినా కానీ ఎప్పటికీ అపోజిషన్ లోనే ఉన్నా. ప్రజలు నాడేందో నాకు తెలుసు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో కూడా ముందు మీరు చూస్తారు. అన్న ఇంకోటి, మీ యుద్ధం అంజయ్ యాదవ్ గారి పైన, వీర్లపల్లి శంకర్ గారి పైన అంటే చాలా వరకు నిన్న మొన్న అంటే మీరు ఎలక్షన్స్ టైంలో విమర్శించిన ప్రజా వ్యతిరేకంగా ఎవరైతే పోతారో వాళ్ళు ఎవరిపైన మనం యుద్ధం చేయొచ్చండి. ప్రజల సమస్యలను పట్టించుకోని పైన ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే ఆ పదవిలో ఉండి దానికి న్యాయం చేయలేకపోతారో వాళ్ళందరి పైన పోరాటం ఉంటుందండి. ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఇచ్చిరండి, నేను పోరాడకుండా నాకు ఎమ్మెల్సీ ఉన్నది, ఇంకో 2 years ఉన్నదండి అని చెప్పి నేను ఇంట్లో వండుకుంటే కాదు కదండి. నన్ను గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు, ప్రజలు గెలిపించినందుకు నేను చేయవలసింది ఏంటంటే ప్రతిపక్షంగా మనము ప్రజలకు కావాల్సినవి ఏవైతే వాళ్ళ అవసరాలకు అమలు కాని హామీలు ఇచ్చారో ఆ అమలు కాని హామీలు అమలు అయ్యేటట్టు చూడడానికి, ప్రజా సమస్యల పైన పోరాడడానికి మనం గెలిపించారు. దానిపైన పోరాటం లేనప్పుడు ఏ పార్టీ అయితే ఏందండి, ఏ పార్టీ నుంచి గెలిచినయింది ఓడినయింది. మీరు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ ని గెలవనీయను అని చెప్పేసి ఎన్నికల ముందు ఛాలెంజ్ చేశారు, తర్వాత ఇప్పుడు కూడా నెక్స్ట్ గెలవనీయను అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నారు. అప్పుడు గెలిచారు, ఇప్పుడు మరి నేను ఆ రోజు కూడా చెప్తున్నాండి, నీ సొంత ఊర్లో నువ్వు ఓట్లు తెచ్చుకొని చూపెట్టండి అని చెప్పిన, దానికి కట్టుబడి ఉన్నా. దానికి ప్రెస్టేజ్ ఇష్యూ గానే మా పార్టీలో ఇద్దరిని ఇంకొక ఆయనను నిలబెట్టినా కానీ, ఇంకొక ఆయనను మా పార్టీ నుంచి చీల్చి నిలబెట్టినా కానీ మా క్యాండిడేట్ గెలిచిందంటే ఆ ఊర్లో ఎవరికి సత్తా ఉన్నదో ప్రజలకు అందరికీ తెలుసు అండి. మండల ప్రజలకు తెలుసు. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు ఇంకో 2 సంవత్సరాల ముందే ఎవరు ఎమ్మెల్యే కావాలనేది నిర్ణయించి పెట్టుకున్నారు. దాని నిర్ణయం తగ్గట్టే పనులు ఉంటాయండి. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేసారు, నేను ఒక్కటి నా పైన ఇన్ని ఆరోపణలు చేసింది కానీ నిరూపించుకోండి. గవర్నమెంట్ మీదే కదా. నేను వద్దానా? నేను ఏదైనా ఎంక్వైరీ చేసుకుంటే వద్దానా? నేను ఎవరన్నా వద్దానా? అసలు ఏదో కేసులు పెట్టి ఏదో పెట్టినా అది ఇది అంటే నేనైతే ఒక్కటి చెప్తాండి, కేటీఆర్ గారు చాలా సందర్భాలు అన్నారు, ఎవరైతే ఎక్స్ట్రాలు చేసుకోరో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోవాలి, మన గవర్నమెంట్ వచ్చినాక చూడాలండి. అది దాంట్లో షాద్నగర్లో పనిచేసిన ప్రతి ఆఫీసర్ను నేనైతే రాసి పెట్టుకున్నా, ఖచ్చితంగా రాసి పెట్టుకుంటామండి. ఇప్పుడే కాదు, నా పైన అక్రమమైన కేసులు పెట్టిన వాళ్ళను పెట్టించిన వాళ్ళను కూడా రాసి పెట్టుకొని మేము కూడా పగ అనేది ఉంటది కానీ ఎవరికైనా ఆ పగ అనేది లేకపోతే మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ పడుతుంది. ఆ డంపింగ్ యార్డ్
పడుతున్నది అనేది ప్రజలను నిద్ర లేకుండా రాత్రులు గడుపుతున్నారు. అసలు దానికి ప్రధాన కారణం ఎవరు? ఓకే, నిజంగా ఒకవేళ డంపింగ్ యార్డ్ వస్తే వాళ్ళను పూల వర్షం చేయాలా, లేదు రాళ్ళతోటి కొట్టాలా? మీరే చెప్పండి. అంటే ఒక ప్రజాప్రతినిధి మనం ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పటికి కూడా చెప్తున్నా అండి, సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ కు ఎవరైతే అనుకూలంగా పనిచేస్తారో, ఎవరైతే ఆ ఉద్యమాన్ని సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ రాకుండా ఉద్యమాన్ని నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని రాళ్లతోటి కొట్టి చంపుడు అయితే తప్పేం లేదండి. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, కేసులు కూడా అయినాయి కదా. కానీ అండి ప్రజా సమస్యల పోరాడినప్పుడు కామన్ అండి. నేను ఇప్పుడు ఇంత మాట చెప్తున్నాండి, మీరు 50 కోట్ల ముడుపులు తీసుకోకుంటే ఈ రోజు రిజైన్ చేయండి. ఓకే, అంటే నవీన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు మనల్ని చూస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు. చెప్తా చూడండి, ప్రజా సమస్యలు మాట్లాడటం పైన ఎవరిపైనా కానీ అలాంటి వాళ్ళు అంటనే ఉంటారు. ఏమంటని ఆయనకు పేరు రావాలంటే అని చేస్తుండో, అది రావాలంటే చేసింది రావడం. అసలు సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ పేరు రావడానికి నేను తెచ్చుకున్నా, డంపింగ్ యార్డ్ తెచ్చింది ఎవరు? అది శంకర్ గారే అంటారా, వేరే వాళ్ళు అంటారా? శంకర్ గారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారా, వేరే గవర్నమెంట్ అంటారా? కాంగ్రెస్ అన్నప్పుడు వాళ్ళు తెచ్చిన దాని మీద పోరాడితే నాకు పేరు వచ్చినాకే పిలిపించిందంటే ఆయన రిజైన్ చేయమంటారా? ఎవడు అడిగిండు? రిజైన్ చేస్తా అన్నది ఎవరు? అడ్డుకుంటా అన్నది ఎవరు? ఆయన అడిగిన దానికి నేను ఖచ్చితంగా నిలదీస్తాం. చొక్కా పట్టుకొని నడి చౌరస్తాలు నిలబెట్టే బాధ్యత మాది. ఎందుకంటే నువ్వు ఎవరిని మాపబెట్టడానికి రాజకీయాలు చేస్తున్నావు చూస్తున్నా, నీ ప్రెస్ మీట్లు చూస్తున్నా, నీ హంభావం చూస్తున్నా, నీకు మద్దతు ఇస్తున్న వాళ్ళు చూస్తున్నా, అధికారులకు చూస్తున్నా. దానికి పోయే కాలం వచ్చినప్పుడు ఇవన్నీ ఏమి ఉండేయండి, అతి త్వరలో మీరు కూడా చూస్తారు. షాద్నగర్ డంపింగ్ యార్డ్ పైన ఎవరు ఉద్యమిస్తారు కూడా చూస్తారు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, చాలా మంది నక్షబాటలు అంటారు, చెరువులు అంటారు, కుంటలు అంటారు, వీటిపైన మాట్లాడేటోళ్ళు ఎందుకు ఈ డంపింగ్ యార్డ్ పైన స్పందిస్తలేరు? నాకేమనిపిస్తుంది అంటే ఒకటి స్టార్ట్ చేసి ఇంకోటి ఎండ్ చేసడం అనిపిస్తుంది తప్పించి వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. మీరు కళ్ళారా చూసిరు జానంపేట చెరువుల రోజుకు నిమిషానికి ఒక టిప్పర్ పోతే నేను స్పందించిన. కొంతమంది స్పందించారు, అప్పటికే వర్షాకాలం పడి జేసీబీలు టిప్పర్ అంత పోయినాక పోయి మట్టి పని చేయాలి అంటారు. అంటే దాని అర్థం ఏందండి? నిజంగా మట్టి కొట్టినప్పుడు మీ కళ్ళు మూసుకుపోయినాయా? షాద్నగర్ లేవాను, షాద్నగర్ ఓటరు కాదాను, కానీ వేల ట్రిప్పులు మట్టి పోతుంటే స్పందించకుండా అది మొత్తం బంద్ అయ్యి టిప్పర్లు జేసీబీలు ఆ నుంచి వర్షాకాలం వచ్చినాక పోతే అప్పుడు బంద్ చేయమని చెప్పినాం. అంటే ఉద్యమం ఎంతవరకు వస్తుందో తెలుసలేదా, ఎవరు కవర్ అవుతుందో తెలుసలేదా? సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ మీద మరొకసారి చెప్తున్నా, పోరాడే ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ఎవరైతే దొంగ ఏడుపులు చేస్తారో వాళ్ళ నిజంగానే రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంటుంది, మీరు చూస్తున్నారు అన్న. రేపన్న సిద్ధాపూర్ డంపింగ్ విషయంలోనే ఒక ఎమ్మెల్సీ కాబట్టి మీకు అందాల్సినటువంటి ముడుపులు ఏమన్నా అందుతే నేను ఒక విషయం చెప్తూ చూడండి, నిజంగానే నాకు ముడుపులు, నేను ఉద్యమం చేయలేను అనుకోండి, నాకు కూడా ముడుపులు ముట్టినాయి అంటే మీరు కూడా ఆరోపించవచ్చు. నేను దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నా. అదే అందరికి అదే డౌట్ అన్న. ఒక రోజు వచ్చిండు, ప్రెస్ మీట్ పెట్టిండు, వెళ్ళిపోయిండు. నేను అదే చెప్తున్నా, శంకర్ గారు నవీన్ రెడ్డి ఇద్దరు ఒకటే. నేను ఒకటే చెప్తున్నాండి, నువ్వు శంకర్ ఉండనియండి, రేపు పొద్దుగాల ఇంకో వర్గం ఉండండి, ఇంకో వర్గం ఉండండి, దానికి సహకరిస్తున్న వాళ్ళందరినీ రాళ్లతో కొట్టి చంపంటని నేను చెప్తున్నా. రేపు సపోజ్ నేనే సహకరిస్తున్నాను అనుకో, నాకు కూడా వర్తిస్తుంది కదా రాళ్లతో కొట్టుండ అనేది. నేను ఉద్యమించలేను అనుకో, కానీ ప్రజల్లో ఉద్యమం ఏ స్థాయిలో ఉందా అనేది మేము ఇంకా అబ్జర్వేషన్ ఉన్నామండి. ఎందుకంటే వీళ్ళు ఆటలు ఆడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు కలబోలి మాటలు చెప్తున్నారు, ప్రజలకారే మీకు డంపింగ్ యాడే వస్తలేదు అంటారు, వాళ్ళే అరెస్ట్ అవుతారు, వాళ్ళు చిన్న చిన్న పదవులకు ఆశపడుతున్నాడని నేనైతే అనుకోవట్లేండి. అంటే ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి ఉన్నాడండి, ఆయనకు ఒక పౌరుషం ఉంది, ఆయన ఒక మంచి సామాజిక వర్గంలో పౌరుషంతో పుట్టిండు. నేనైతే అనుకుంటలేను ఆయన ఇచ్చే పార్టీ పదవులకి ఆశపడి ఆయన వెనక తిరుగుతాడంట అని. ఆయన కూడా ఆయన పదవిని వదిలిపెట్టేసి ఉద్యమంలోకి వస్తాడండి అని చెప్పి అనుకుంటున్నా. అలాగే ప్రభాకర్ గారు, రంబడి ప్రభాకర్ గారు, ఆయన కూడా ప్రజల మనిషి అంటాను నేనైతే అనుకుంటున్నా. ప్రజల మనిషి, పార్టీ మనిషి అనేది శేఖర్ రెడ్డి గారు కానీ లేదు ప్రభాకర్ కానీ ఎవరన్నా ఉండనియండి, కాంగ్రెస్ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పార్టీ పదవుల కంటే మన ప్రాణాలు, మన ప్రజల ఆరోగ్యాలు అనేది చాలా ముఖ్యం. మా పార్టీ నుంచి కూడా మేము స్పందించవలసిన అవసరం ఉంది, మేము స్పందిస్తాం, మేము కూడా తోడ్పడతాం. ఇక్కడ కలుపుకొని వెళ్తారా నవీన్ రెడ్డి గారు అందరినీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు? ఇక్కడ చాలా వరకు షాద్నగర్ లో వర్గపోరి నడుస్తుంది, నవీన్ రెడ్డి వర్గం ఒకటి, అంజయ్ యాదవ్ వర్గం ఒకటి అని చెప్పేసి, నిజమేనా? ఇగో నేనైతే ఒక విషయం చెప్తున్నాను, నిజమే. మీరు ఊకే అంజయ్ యాదవ్ అంటే నిజంగా సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వేస్తే ఫస్ట్ నష్టపోయేది అంజయ్ యాదవే కదా. ఆయన ఊరు పక్కకు ఉందా, దూరం ఉందా? పక్కనే. పక్కకున్నప్పుడు నష్టం ఎవరికి?
వాళ్ళకి. ఆయన సపరేట్ ఉండుకుంటే ఆయనకి ఇష్టం ఉంటే సపరేట్ ఉండుకుంటాడేమో. ఆయన నా దగ్గర ఎందుకు అడుగుతారండి? నిజంగానే నేను ఒక విషయం చెప్తూ చూడండి, దర్గా పక్కకు అంజయ్ యాదవ్ గారు అవును, ఆయన స్పందించలేరు అనుకోండి, నష్టం ఆయనకు జరుగుతుందా వేరే జరుగుతుందా? ఆయనకే జరుగుతుంది అన్నప్పుడు ఆయన సైలెంట్ కూర్చోడా లేదనేది ఆయనని అడగండి. నేనైతే స్పందిస్తా, నేను వ్యక్తిగా స్పందిస్తా, పార్టీ పరంగా కూడా స్పందిస్తా. నా బాధ్యత. మా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇంతకుముందు చెప్పారు, ఖచ్చితంగా కేటీఆర్ గారు వస్తారు, హరీష్ రావు గారు వస్తారు, మేము ఉద్యమిస్తామండి అని చెప్పి చాలా క్లారిటీ తోటి ఉన్నాం. పార్టీ అధినాయకత్వం కూడా డంపింగ్ యాడ్ 80% రానియొద్దు అనేది మాకైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఇది ఫైనల్ క్వశ్చన్ అన్న, షాద్నగర్ లో వర్గపోర్ నడుస్తుందా? చాలా మంది కార్యకర్తలు నాతో చెప్పుతున్నటువంటి మాట. షాద్నగర్ లో వర్గపోర్ అంటే దేనికండి? బీఆర్ఎస్ లో 2 వర్గాలు. బీఆర్ఎస్ లా టికెట్ ఫైనల్ చేసేది కేటీఆర్ గారు. మేము కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గురించి పనిచేస్తున్నాను. ఒక వ్యక్తి గురించి పనిచేయవలసిన అవసరం నాకు లేదు. నేను వ్యక్తికి పనిచేస్తలేను, పార్టీకి పనిచేస్తున్నా. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే వరకు 6 నిమిషాలు పోరాడతాం. దీంట్లో గ్రూప్ లో ఏముంటదండి? ఎవడు యాక్టివ్ ఉంటే వానికి వస్తుంది, ఎవడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటే వాడు సర్వేలు వస్తాడు. దీంట్లో కొత్తగా ఏముంటది అంటే కార్యకర్తలు మీ దగ్గర వెళ్ళాలా, అక్కడ వెళ్ళాలా, సతమతం అవుతున్నారు. మా దగ్గర అయితే ఆ కన్ఫ్యూజన్ ఏం లేదండి. మనం మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ నేను చాలా క్లారిటీ తోటి ఉన్నా. కార్యకర్తలకు ఏం కావాలన్నా కూడా తెలుసు. పార్టీ కూడా పార్టీ ఎట్లా బలపడాలనేది తెలుసు. ప్రజా ఉద్యమంలో ఎవడు ఉంటే వాడిని విజయం వరిస్తుంది, వాళ్ళని టికెట్ కూడా వస్తుంది. సో షాద్నగర్ లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం ఖచ్చితంగా. మళ్ళా చెప్తున్నాండి, నేను నా నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నా. ఎవరైతే డంపింగ్ యాడ్ రాదు అంటని చెప్పి వచ్చేదానికి నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎవరైతే ఇప్పటికి కూడా సైలెంట్ ఉన్నారో వాళ్ళని రాళ్లతోటి కొట్టే దినాలు చాలా దగ్గరనే ఉన్నాయి. రాసి పెట్టుకోండి. దీనిలో పార్టీలకు అతీతంగానే స్పందించవలసిన అవసరం ఉంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కొత్తూరు నందిగాంకు సంబంధించి బాగా ఎఫెక్ట్ పడే మా 2 మండలాల కాంగ్రెస్ కార్యకర్తలకైతే నేను మనవి చేస్తున్నా, పార్టీల జెండాలు పక్కకు పెట్టుండి. ఆయన ప్రేమ ఉందో లేదో తర్వాత సంగతి, మీరైతే నిరూపించుకోవాల్సిన సమయం ఆసనమైంది అనుకుంటున్నా. ఇప్పటికి కూడా మీరు కాదనుకుంటే మీరు ఇంట్లోనే వాడుకోండి. మేమైతే ప్రజలతోటే ఉంటాం. ప్రజలు ఏది చెప్తే దానికే డిసైడ్ అవుతామండి. ఎప్పటి నుంచి చూడొచ్చా మనం మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో? మేము ఇంకొక 2-3 డేస్ అండి. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, వర్షాలు ఎక్కువ కంటిన్యూ పడుతున్నాయి 5-6 రోజుల్లో. ఇంకా అఖిల పక్షం కూడా ఇంకా ఎవరెవరిని సంప్రదిస్తుంది అనేది ఇంకొక క్లారిటీ లేదు. వాళ్ళ కార్యాచరణ ఇంక ఇప్పటివరకు ఏం జరుగుతుంది అనేది ఇప్పటివరకు అయితే ఏం తెలుస్తలేదు. సో మీ విషయంలో నాకు ముఖ్యంగా నచ్చింది, ఎమ్మెల్యే గారు సొంత ఊర్లో నిలబెట్టి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం. అండ్ 9వ వార్డులో శంకర్ గారు ఉన్నటువంటి వార్డులో కూడా బీజేపీ గెలిచింది, వెనక నవీన్ రెడ్డి గారు ఉన్నారని చర్చ నడిచిందన్న. ఒకటైతే నేను క్లారిటీ తోటి ఉన్నాండి. నేను నాకు సంబంధించి నా దగ్గరికి వచ్చిన ప్రతి కార్యకర్తకు వెన్నండి ఉండవలసిన అవసరం నాకుంది. బీఆర్ఎస్ పార్టీని ఒక వర్గాన్ని చీల్చి ఎమ్మెల్యే ఆడిన గేమ్కు ప్రజలైతే గట్టి బుద్ధి సమాధానం వచ్చేటట్టు చెప్పుతోడు కొట్టే సమాధానం ఇచ్చారు ఇళ్ళపల్లి ప్రజలైతే. అది నిలబెట్టిన మా దానికి చీల్చి నిలబెట్టిన వాళ్ళు కూడా బుద్ధి వచ్చేటట్టు చేశారు. ఎందుకంటే 80 ఓట్లు వచ్చినాయండి, మామూలు విషయం కాదు. 80 ఓట్లు వచ్చినాయంటే ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిపేయడానికి చూసిరా, బీఆర్ఎస్ పార్టీని గెలిపేయడానికి చూసిరా అనేది ఇంతకన్నా సుస్పష్టంగా చెప్పవలసిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, ఎవరు ఏమన్నా అనుకోనియండి, నాకు సంబంధించి నేను బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ప్రతి ఎవరు నిలబడ్డాగా నేను కృషి చేసిన. ఓడిపోయిందంటే మళ్ళీ ఇన్ఛార్జిగా ఆయన సమాధానం చెప్పాలి, కానీ ఇన్ఛార్జిగా నన్ను అడిగితే నేనేం చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి త్వరలో ప్రజాక్షేత్రంలో నవీన్ రెడ్డి గారి పోరాటం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మాకు కూడా ఒక షాద్నగర్ నియోజకవర్గ బిడ్డగా మాకు కూడా ఆతృతతో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ సిద్ధాపూర్ గ్రామస్తులకు? ఒకటండి, సిద్ధాపూర్ గ్రామ ప్రజలకు మరియు అన్ని పార్టీల లీడర్లకు చెప్తున్నా, పార్టీలు పక్కకు పెట్టండి. అఖిల పక్షం వేసినా సరే దాని తరఫునైనా అందరం పోరాడండి. ఎవరో ఇచ్చే పదవుల గురించో, ఎవరో ఇచ్చే పైసల గురించో ఆశపడకండి. మొత్తం సర్వనాశనం అయిపోయినాక వాడు ఏ పదవిలో ఉంటే మనకేంది, మనం ఏ పదవిలో ఉండగా మన ప్రజలు మెచ్చుకునే పరిస్థితులు అయితే ఉండరు. నిజంగానే సిద్ధాపూర్ ఉద్యమంలో డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళందరికీ మరొకసారి పాదాభివందనాలు. ఎవడైతే దానికి మద్దతు ఇవ్వకుండా లోపాయికార ఒప్పందంతో మా పక్షంలోనే ఉండని, అధికార పక్షంలో ఉండని, ఎవ్వరు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళని రాళ్లతోటి కొట్టి చంపితేనే కరెక్ట్ సమాధానం ఉంటుంది మరొకసారి కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ. నవీన్ రెడ్డి గారితో స్పెషల్ చిట్చాట్ మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.